వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇప్పుడు మనం కొన్ని స్క్వేర్స్ని మనం కనుక్కుందాం. స్క్వేర్స్ ఆఫ్ నంబర్స్ నియర్ టు 50 అంటే 50కి దగ్గరలో ఉన్న సంఖ్యల తాలూకు స్క్వేర్స్ని ఒక ప్రత్యేకమైన పద్ధతి ద్వారా మనం కట్టవచ్చు. గజం కేవలం 23,000 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 38 లక్షలు మాత్రమే. ఆ విధమైన పద్ధతి ఏమిటి, అసలు ఏ విధంగా కడితే అత్యంత సులభంగా మనకి ఆ స్క్వేర్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అనేది ఇక్కడ తెలుసుకుందాం. 50కి దగ్గరలో మనకి ఏంటున్నాయి, 51, 52 అలా 59 వరకు వెళ్ళొచ్చు. అట్లాగే ఇంకా కావాలంటే 60లో కూడా వెళ్ళొచ్చు, 60స్లో కూడా వెళ్ళొచ్చు. అట్లాగే మరి 50కి దగ్గరలో 50కి లోపలవి కూడా ఉంటాయి, అంటే 49, 48, 46 ఇవి కూడా 50కి దగ్గరలో ఉన్న నంబర్సే. కాబట్టి వాటి స్క్వేర్స్ వీటి స్క్వేర్స్ 50కి పైన ఉన్నవి 50కి దిగునున్నవి కూడా స్క్వేర్ నెంబర్స్ మనకు ఒక ప్రత్యేకమైన పద్ధతి ద్వారా మనం కట్టొచ్చు. స్క్వేర్ నెంబర్స్ కట్టడం అనేది అంతకుముందు వీడియోల్లో మనం నేర్చుకున్నాం. అయినా సరే మళ్ళీ ఒక స్పెషల్ మెథడ్ ఉన్న చోట మళ్ళీ వాటిని మనం నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఇవి 50కి దగ్గరలో ఉన్న స్క్వేర్స్ని ఏ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయాలి అనేది చూద్దాం. సో 52 ఈజ్ ఎ నంబర్ విచ్ ఈజ్ నియర్ టు 50. సో ఇది మనం కడదాం. అయితే ఇది 50కి దగ్గరలో ఉంది కాబట్టి 50/2 ఎంత, 25. ఈ 25 తాలూకు ఇక్కడ 52 యొక్క స్క్వేర్ని మనం కట్టాలి. 52 స్క్వేర్ కట్టాలి మనకి 50లో సగం 25 కాబట్టి ఈ 25 + 2 × 100 + 2 స్క్వేర్. సో ఈ విధంగా మనకు ఒక చిన్న ఫార్ములా లాగా మనం వేసుకుంటే, అంటే 52 అనేది 50కి దగ్గరలో ఉన్న నెంబర్ కాబట్టి ఆ 50లో సగం అయిన 25 తాలూకు 25కి 2 కలపాలి. అక్కడ యూనిట్ స్పేస్లో ఉన్న ఏదైతే ఉందో అది కలపాలి. కలిపి ఆ యొక్క ఈ యొక్క సమ్ని 100తో మల్టిప్లై చేయాలి. 100తో మల్టిప్లై చేసి 2 స్క్వేర్ కలపాలి. ఇక్కడ 2 స్క్వేర్ అనేది కలిపేటప్పుడు ఇది డబుల్ డిజిట్ నెంబర్ కాబట్టి సింగిల్ డిజిట్లో వచ్చినప్పుడు డబుల్ డిజిట్గా దాన్ని రాసుకోవాలి, అది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి 25 + 2 27 × 100 + 2 స్క్వేర్ అంటే 4. సో 2700 + 4 2704 2704 అని దీన్ని మనం ఈ యొక్క సమ్ని మనం కనుక్కోవచ్చు అనమాట. అంటే ఇక్కడ 25 బేస్ నెంబర్ అన్నమాట. ఇక్కడ 50 నియర్ టు 50 కాబట్టి మనం 25ని బేస్ నెంబర్గా మనం తీసుకుంటాం అనమాట. అలాగే 53 స్క్వేర్ కూడా మనం చూద్దాం, జస్ట్ వెరిఫై కూడా చేద్దాం. 52 ఇలా మనకి మల్టిప్లికేషన్ తెలుసు కదండి. 10 + 10 20, 20కి 2, 5 5 25 + 2 27 సరిపోయింది. సో 2704 మన మల్టిప్లికేషన్ ఉంది కదా, సింగిల్ స్టెప్ మల్టిప్లికేషను, డబుల్ డిజిట్ సింగిల్ స్టెప్ మల్టిప్లికేషన్ ఏదైతే ఉందో దాని ద్వారా కూడా చెక్ చేసాం, సరిపోయింది. సో 53 స్క్వేర్ చూద్దాం. ఇది కూడా అంతే, 50కి దగ్గరలో ఉన్న నెంబర్ కాబట్టి 50లో సగమైన 25 దీనికి బేస్ అవుతుంది. 25 + 3 × 100 + 3 స్క్వేర్ + 3 స్క్వేర్. 25 + 3 28 × 100 + 09. కాబట్టి రాయక్కర్లేదు, 9 రాస్తే చాలు. 2800 + 9 2809. సో ఈ విధంగా మనకి ఏంటంటే 2809 అని 53 స్క్వేర్ వచ్చిందనమాట. అలాగే 54 స్క్వేర్ కూడా మనం చేద్దాం. 54 స్క్వేర్ ఇది ఇక్కడ కూడా బేస్ నెంబర్ 25కి 4 యాడ్ చేస్తాము, × 100 + 4 స్క్వేర్. సో 2900 + 16 2916. లైక్వైజ్ యూ కెన్ ఫైండ్ అవుట్. సో 55 × 55 దీన్ని మనం యాక్చువల్గా ఇంత కష్టపడక్కర్లేదు. 25 6 అవుతుంది, 6 5 30, 3025. కాబట్టి యాక్చువల్గా మనం కెన్ చెక్ దిస్ వే, దీన్ని మనం ఈ వేలో చెక్ చేసుకోవచ్చు కూడా. కాబట్టి 50కి ఎక్కువగా ఉన్న 50కి దగ్గరలో 50కి ఎక్కువగా ఉన్న సంఖ్యల తాలూకు స్క్వేర్స్ అనమాట ఇవి.
ఈ విధంగా మనం ఈ యొక్క పద్ధతిని పాటించి మనం చేయాలి. అలాగే మరి 47 కూడా 50కి దగ్గరలో నెంబరే, 48 కూడా 50కి దగ్గరలో నెంబరే. అలాంటప్పుడు దాని యొక్క మనకు స్క్వేర్ని ఏ విధంగా కనుక్కోవాలి అన్నది కూడా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు అనమాట. అది కూడా సో స్క్వేర్స్ ఆఫ్ ది నంబర్స్ విచ్ ఈస్ నియర్ టు 50 కదా మనం అంటున్నాం. కాబట్టి దాన్ని కూడా మనం చేద్దాం అనమాట. ఇప్పుడు ఏం చేయాలి అంటే 47 స్క్వేర్ మనం కట్టాలనుకోండి. సపోజ్ దీనికి కూడా బేస్ నెంబరు 25. దీనికి కూడా బేస్ నెంబరు 25. అయితే ఇక్కడ ఇది ఎంత 50కి ఎంత తక్కువ ఉంది, 3 తక్కువ ఉంది. కాబట్టి 25లోంచి 3 సబ్ట్రాక్ట్ చేయాలి. సబ్ట్రాక్ట్ చేసి 100 పెట్టి ఇక్కడ ఈ యొక్క 7 తాలూకు కాంప్లిమెంట్ ఎంత అవుతుంది, 3 అవుతుంది. ఆ 3 స్క్వేర్ యాడ్ చేయాలి. కాంప్లిమెంట్ యొక్క స్క్వేర్ యాడ్ చేయాలి. 7 స్క్వేర్ కాదు, 7 స్క్వేర్ కాకుండా 7 తాలూకు కాంప్లిమెంట్ యొక్క స్క్వేర్. 7 కాంప్లిమెంట్ 10తో 3 కాబట్టి 3 స్క్వేర్ యాడ్ చేయాలి. సో 25 - 3 ఎంత అవుతుందంటే 22 అవుతుంది. ఇంటూ 100 ప్లస్ 9. సో 2200 ప్లస్ 9. సో 2209. దిస్ ఈజ్ ది స్క్వేర్ ఆఫ్ 47. దిస్ ఈజ్ ది స్క్వేర్ ఆఫ్ 47. కాబట్టి ఈ విధంగా మనం ఈ 50 యొక్క దగ్గరగా ఉన్న 50కి దగ్గరగా ఉన్న సంఖ్య 50 లోపు అనమాట. ఇది కూడా 50కి దగ్గరగా ఉన్నదే, కానీ 50ని దాటి లేదు, 50 లోపు ఉంది. కాబట్టి 50 లోపుకి మళ్ళీ ఈ పద్ధతిని మనం ఫాలో అవ్వాలి. సో అది గుర్తుపెట్టుకోవాలి. ఎక్కువ ఉంటే యాడ్ చేయాలి, తక్కువ ఉంటే సబ్ట్రాక్ట్ చేయాలి. 25కి ఎక్కువ ఉంటే 25కి యాడ్ చేయాలి, తక్కువ ఉంటే 25లోంచి సబ్ట్రాక్ట్ చేయాలి. అట్లాగే ఇక్కడ ఎక్కువ ఉన్నప్పుడు యాక్చువల్గా ఇక్కడ 2 ఉంటే 2 స్క్వేర్ యాడ్ చేస్తాము, కానీ తక్కువ ఉన్నప్పుడు దీని కాంప్లిమెంట్ యొక్క స్క్వేర్ని యాడ్ చేస్తాం. అది తేడా. కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఆ విధంగా మనం చేసుకోవచ్చు అనమాట. 48 స్క్వేర్ చూద్దాం. 48 స్క్వేర్ చూద్దాం. 48 అంటే 25 - 2 ఇంటూ 100 ప్లస్ 2 స్క్వేర్. ఎందుకంటే 8 యొక్క కాంప్లిమెంటు 2 కాబట్టి 25 - 2 ఎంత వచ్చింది, 23 వచ్చింది. సో ఇంటూ 100 ప్లస్ 4. సో 2300 ప్లస్ 4 2304. ఇది 48 స్క్వేర్ మనకి వస్తుంది. 48 స్క్వేర్ వస్తుంది అనమాట. 2304. ఈ విధంగా అట్లాగే 46 స్క్వేర్ కూడా చూద్దాం. 46 స్క్వేర్ కావాలనుకోండి. 25 - 4 తక్కువ కాబట్టి 50 కన్నా మనకి ఎంత తక్కువ, 4 తక్కువ కాబట్టి 25 నుంచి 4 తీసేస్తాం. 100 ప్లస్ 6 యొక్క కాంప్లిమెంట్ 10తో 4 కాబట్టి 4 స్క్వేర్. ఓకే, అర్థమవుతుంది కదా. 25 - 4 అంటే 21 ఇంటూ 100 ప్లస్ ఇది 16. సో 2100 ప్లస్ 16 కలిపితే 2116. 2116 కాబట్టి ఈ విధంగా వచ్చింది. కాబట్టి చూసారా ఎంత చక్కగా మనకి ఈ యొక్క పద్ధతిలో మనకి 50కి దగ్గరలో ఉన్న సంఖ్యల తాలూకు వర్గాల్ని కట్టామో. చాలా క్లియర్గా మీరు దీన్ని ప్రాక్టీస్ చేస్తే చాలా తక్కువ టైంలో వితౌట్ యూజింగ్ పెన్ అండ్ పేపర్ ఆర్ బోర్డ్ వీ కెన్ ఫైండ్ అవుట్. కాబట్టి మీరు సాధన చేయండి, ప్రాక్టీస్ చేయండి, బాగా నేర్చుకోండి. రకరకాల స్క్వేర్స్, రకరకాల క్యూబ్స్ అన్నీ కూడా తక్కువ సమయంలో ఈజీ పద్ధతిలో మనం చెప్పుకుంటున్నాం. ఇవన్నీ కూడా మీరు సాధన చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.